ఏదైనా ఉత్తగా చేయొద్దు కొత్తగా చేయాలి అన్నట్టే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అగో పార్టీ గుర్తు కారు కాబట్టి అంబాసిడర్ కార్లకు గులాబీ రంగు వేసి వరంగల్ కు బయలుదేరిండ్రు. ఒకటో రెండో కాదు, వందల కొద్ది కార్లకు జెండాలు కట్టుకొని గులాబీ పండుగకు పోతున్నారు. రోడ్డు మొత్తం కార్లతోనే నిండిపోయింది అన్నట్టున్నది. సభ సురువయ్యతానికి ఇంకో 3 రోజులున్నా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయాణాలు మొదలు పెట్టిండ్రు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఈ పెద్ద మనిషి చూడుండ్రి. వరంగల్ ఎలకతుర్తిలో జరిగే సభకు చర్యాల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిండు. మార్కెటింగ్ వాళ్ళు రోడ్ల మీద పెట్టే ఛత్రి ఎక్కడ సంపాదించిండో గానీ దానికి గులాబీ పార్టీ జెండాలు అతికిచ్చిండు. ఒంటికి నిండా గులాబీ పార్టీ ఫ్లెక్సీలు తరిగించుకున్నాడు. చేతిలో ఓ మైకు పట్టుకొని చర్యాల నుంచి నడక సురువు చేసిండట. మరి అసలే ఎండలు కొడుతున్నాయి, మనుషులు గాబరైతున్నారు. చేతిలో నీళ్ల బాటిల్ కూడా లేదు. బగబగ మండే ఈ ఎండలల్లా ఎలకతుర్తి సభకు ఎట్లా చేరుకుంటాడో ఏమో. జర పైలమే పెద్ద మనిషి అని కోరుతున్నారు కొంతమంది. ఇదగాడి అభిమానం ఇట్లుంటే ఇవో గిడి దిక్కు చూడండి ఎట్ల బండ్లు ఎట్లా పోతున్నాయో. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బీఆర్ఎస్ సభకు పోదాం రారో నా కొడుకకు వీరెళ్ళి అని పాట పాడినట్టు ఎడ్ల బండ్లు కట్టుకొని సూర్యాపేట నుంచి బయలుదేరినాయట ఈ ఎడ్ల బండ్లు. సూర్యాపేటకు వరంగల్కు నడిమిట్లో ఉన్న తొర్రూరుకు చేరుకున్నాయట బండ్లు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు ఎడ్ల బండ్లకు ఘనంగా స్వాగతం పలికిండ్రు. దయాకర్ రావు అయితే ఏకంగా బండి ఎక్కి డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్నాడు. ఇట్లా తీరొక్క తీరుగా జనం తరలేస్తుంటే ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లు అంతే జోరుగా నడుస్తున్నాయి. ఇట్లా జరుగుతున్న ఏర్పాట్లకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ముందే చేరుకొని ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలకు పోజులు ఇస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే 27 నాడు జరిగే రజతోత్సవ సభ ఇంకెంత జోసుకుంటుందో, ఏ తీరుగా గులాబీమయం అవుతుందో చూడాలి.